హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు నేను ఈ గెటప్ చూస్తే అర్థమవుతుంది కదా గెటప్ అండ్ సెటప్ మనం చిలుక జ్యోతిష్యం చెప్పించే శ్రీశైలం గారితో ఉన్నాము అండ్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ చిలుక ద్వారా తెలుసుకోవడానికి మన శ్రీశైలం గారిని స్టూడియోకి పిలవడం జరిగింది అండ్ చాలా వరకు పుకార్లు వస్తున్నాయి సమంత గారు రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ఇది ఇందులో ఎంత అసలు రెండో పెళ్లి ఆమె భాగ్యంలో ఉందా స్వామి చూద్దామండి మన జానకిరామ్ని అడిగి చూద్దాం మరి సమంత గారి జ్యోతిష బలం ఎలా ఉంది కళ్యాణ బలం ఎట్లా ఉంది ఫ్యూచర్ బలం ఎలా ఉంది మరి ఫ్యూచర్లో ఆమెకు రెండో పెళ్లి పక్కన పెట్టండి ఆమె పెళ్లి అనుకూలిస్తుందా రాదా ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం జానకిరామ్ సమంత గారి జ్యోతిష బలంలా కళ్యాణ బలం కలిసి వస్తుందా రాదా కొందరు చాలామంది ప్రేక్షకులు చాలామంది అభిమానులు కోరిక మూలంగా చూస్తున్నాం సమంత గారు వివాహం చేసుకోబోతుండ్రు అని చాలామందికి అయితే మాత్రం వార్తలు వచ్చినాయి దాని మూలంగా మన జానకిరామ్ని అడిగి చూస్తున్నాండి ఆమె వివాహ బలం కలిసి వస్తా రాదా చేసుకుంటుందా చేసుకోదా ఒకవేళ వివాహం అయితే ఇది వరకు పడ్డ ఏమైనా ఇబ్బందులు పడతారా లేకుంటే మంచిగా హ్యాపీగా ఉంటారా అనే ఆలోచనలో అడుగుతున్నారండి జానకిరామ్ చూడు సమంత గారి జ్యోతిష బలం వివాహ బలం ఆమె కలిసి వస్తుందా రాదా నెక్స్ట్ ఈసారి ఆమె జాతకానికి చెప్పాలంటే ఆది దంపతులు వచ్చినండి శంకరుడు పార్వతి వచ్చిండు రాధాకృష్ణుడు వచ్చిండు కానీ వారి జాతకంలో చెప్పాలంటే రాధాకృష్ణుడు అంటే అండి మన ప్రపంచంలో మాత్రం చెప్పాలంటే మాత్రం చాలామంది ఉన్నారు లైలా మజ్ను ఉన్నారు కరెక్ట్ లైలా మజ్ను ఉన్నారు చాలా వరకు గొప్ప గొప్ప ప్రేమికులు ఉన్నారు వారికంటే గొప్ప ప్రేమికులు మన హైందవ శాస్త్రంలో అయితే మాత్రం రాధాకృష్ణులే వారి తర్వాతనే గొప్ప ప్రేమికులు కానీ కలవలేదు వీళ్ళు కూడా కాబట్టి ఆమె జాతకంలో చూడాలంటే మాత్రం కొన్ని సంఘటన మూలంగా మాత్రం అలా అయింది ఆమె జాతక బలం ఇప్పుడు ఆమె జాతకంలో చూడాలంటే మాత్రం వచ్చిన శంకరుడు పార్వతి అంటే మాత్రం ఆది దంపతులు అంటే మాత్రం ఏమండి శివుడికి మాత్రం ఫస్ట్ భార్య మాత్రం గంగాదేవత ఆ తర్వాత మాత్రం ఇంకా మాత్రం రెండవ భార్య మాత్రం పార్వతీమాత ఫస్ట్ నుంచే ఉండే కానీ మాత్రం రెండవసారి మాత్రం కొన్ని కారణాల వల్ల మాత్రం కొన్ని గొడవల వలన మాత్రం దూరమై ప్రాణం పోయి మన హిమంతుడికి పుట్టి మాత్రం శివుణ్ణి మాత్రం చేసుకుంది అలా ఉన్నది ఇప్పుడు సమంత గారి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహ బలం అయితే ఉందండి రెండవ వివాహ బలం లేదని కాదు వివాహ బలం ఉంది కానీ ఈ కలియుగం నడుస్తుంది సెలబ్రిటీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కూలీ చేసేవారు కావచ్చు మామూలు పని చేసేవారు కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు అందరు మనుషులే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా వరకు మాత్రం ఈ కలియుగంలో మాత్రం వివాహాలు అనేది 2 వివాహాలు జరగటం 3 వివాహాలు జరగటం నచ్చకపోతే మాత్రం దూరం కావటం ఇలాంటి సంఘటనలు కామన్ అవుతున్నాయండి కాకపోతే మాత్రం ఇది మామూలుగా మనకు ఒక వస్తువు నచ్చకపోతే పక్కన పెట్టడం ఎలాగో అలా అవుతున్నారు అందరు లైట్గానే తీసుకుంటారు చాలామంది వరకు ఇలా లైట్గా తీసుకొని పాజిటివ్గా తీసుకోవడం చాలా వరకు మంచిదేనండి చెడు కాదు కానీ మాత్రం ఆమె జాతకంలో మాత్రం ఆ మేడం జాతకంలో కళ్యాణ బలం ఉంది కానీ టైం పడుతుంది కొద్దిపాటి టైం పడే అవకాశం ఉంది కాకపోతే ఆమె పేరు మీద మాత్రం నాగదోషం చాలా కాలం నుంచి ఉంది ఆమెకి నాగదోషం ఉన్నందువలన మాత్రం ఆమెకు వివాహ జీవితంలో కూడా ఇదివరకు చాలా వరకు ఇబ్బంది పడ్డది అలాగే మాత్రం చిత్ర పరిశ్రమ రంగంలో కూడా ఇబ్బంది వచ్చింది అంటే చిత్ర పరిశ్రమ వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఆమెకి చాలా హార్డ్ వర్క్ చేసి ఆమె పని ఒత్తిడి తెచ్చుకొని మాత్రం ఆరోగ్యం మీద దెబ్బ వచ్చింది అలాగే వారు ప్రతి ఒక్క కనబడ్డ రాయికి కూడా మొక్కింది ఆమె మొక్కి పూజలు చేసి పునస్కారాలు చేసి ఆమె ధైర్యంతో ఒక సెలబ్రిటీ ఇంత బలం ఉంటుంది అనుకుంటారు కానీ ఒక ఆడపిల్ల అయి ఉండి కూడా మాత్రం ఒక లేడీస్ అయి ఉండి కూడా మాత్రం చాలా వరకు మాత్రం ధైర్యంతో నడిచింది కానీ మాత్రం భూమాత అంతా ఓర్పుతో నడిచింది చాలా వరకు దుర్గామాత అంతా ధైర్యంతో నడిచింది ఒక దారికి వచ్చింది కాకపోతే మాత్రం ఇప్పుడు ఎవరితో ఆమె వివాదాలు పెట్టుకుంటలేదు ఎవరితో కూడా చాలా వరకు టచ్లో ఉండలేదు ఆమె వివాహ బలం గురించి మాత్రం చాలా వరకు మాత్రం పుకార్లు వెళ్తున్నాయండి అవి పుకార్లు కొన్ని నిజం కావచ్చు కొన్ని అబద్ధం కావచ్చు కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం మాత్రం ఆమె వివాహ బలం ఉంది కానీ కొద్దిగా టైం పడుతుంది ఆమె మీద మాత్రం నాగదోషం ఉన్నదండి కళ్యాణ దోషం ఉన్నదండి ఆ నాగదోషం కళ్యాణ దోషం కొందరికి సంవత్సరాలు ఉంటుంది కొందరికి 2 సంవత్సరాలు ఉంటుంది కొందరికి 3 సంవత్సరాలు ఉంటుంది కొన్నదికి లైఫ్ లాంగ్ ఉంటుందండి కానీ ఆమె ఎలా లైఫ్ లాంగ్ కూడా
ఉండే అవకాశం ఉందని నేను అనట్లేదు, కానీ మాత్రం ఉంటుంది, కొన్నాళ్ళ వరకు ఉంటుంది, కొందరు 10 సంవత్సరాలు ఉంటుంది. అవి ఎలా ఉందో మాత్రం ఆమె చూసి మాత్రం వారికి నమ్మకం ఉంటే, సమంత గారికి నమ్మకం ఉంటే ఆ నాగదోషం నివారణ చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా మాత్రం 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ 3 ఇయర్స్ లోపల మాత్రం ఆమెకు వివాహం అయ్యే అవకాశం ఉంది. వారితో మాత్రం జీవితకాల నిలబడే అవకాశం ఉంటుందండి. లేదు మనం ఎంత చేసినా ఎంతే అనుకుంటే మాత్రం అది ఎక్కడ పెట్టిన వ్యవహారం అక్కడే ఉంటుందండి. కానీ చాలా వరకు ఇంకొకటి రూమర్స్ కూడా వస్తున్నాయి, మళ్ళీ నాగ చైతన్య గారు సమంత గారు కలిసే అవకాశం ఉంది అంటున్నారు. ఉన్నదా స్వామి అసలు? గ్రహకాల ప్రకారం చూడాలంటే అండి, ఇప్పుడు ఒక మాట అండి, వారు ప్రేమించిన మాట వాస్తవమే, పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే, అందరికీ చెప్పే చేసుకున్నారు వారు. అటు సమంత గారి తల్లిదండ్రులకు, ఇటు నాగార్జున గారి ఫ్యామిలీకు, సమంత గారి ఫ్యామిలీకు, వెంకటేష్ గారి మేనమ్మ ఫ్యామిలీకు, మన హైందవ ధర్మ ప్రకారమే కాకుండా వాళ్ళ క్రిస్టియన్ మత ప్రకారం కూడా చేసుకున్నారు, కొన్నాళ్ళు ఉన్నారు. కాకపోతే వారైతే మనం చిల్లరగా ఏం కొట్లాడుకోలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా మనం ఈ చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవలు ఎందుకు, మనం జీవితాంతం స్నేహితులుగానే ఉందాం తప్ప మనకిద్దరికి పొత్తు కుదరదనుకొని కొన్ని గ్రహాలు కుదరలేదు, విడిపోయినరు. కాకపోతే వారు మాత్రం అప్పుడప్పుడు హాయ్ బాయ్ అనే వరకు ఉన్నది వాళ్ళకి, కానీ మాత్రం ఎక్కువ శాతం అయితే వారు మాత్రం చాలా వరకు దగ్గర ఏం లేరండి అట్లా అన్నట్టు. ఒకప్పుడు మనం కలిసి పనిచేసిన వారైనా సరే విరోధం వస్తే దూరం అయితే హాయ్ బాయ్ ఎలా అనుకుంటామో అలా ఉన్నారు తప్ప మాత్రం ఎక్కువ శాతం అయితే ఏం కలిసి లేరని వచ్చింది శాస్త్రంలో.